అమ్మ మన పూర్వీకులు ఈరోజు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించేవారు. ఎప్పటి తరం కూడా అంటే ఇప్పటి తరం కూడా అవే ఆచారాలు పాటించాలంటారా? లేక కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చా? పూర్వీకులు ఒక బ్రహ్మగారిని చక్కగా ఇంటికి పిలిచేవారు సంకల్పంతో. ఆ అక్షయ పాత్ర అంటే ఇక్కడ ఏమిటి, దాహార్తిని తీర్చేటువంటి ఆ కుండ, దాన్ని ఇచ్చేవారు. రాగి చెంబుల్లో, వెండి చెంబుల్లో, బంగారు గ్లాసుల్లో వాళ్ళకి నీటిని దానం చేసేవాళ్ళు. అంత శక్తియుక్తులు ఈ రోజుల్లో లేవు, అంత స్థాయి లేదు. కనుక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్ని బట్టి, సమాజాన్ని బట్టి, మనకున్నటువంటి స్థితిగతుల్ని బట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేద్దాం. కనీసం చేస్తున్న వాళ్ళకి ఒక క్యాన్తో నీళ్లు అందిద్దాం. మనమంతటా మనం ఒక షెడ్ వేసేసి మళ్ళీ ఒక చలివేంద్రం పెడితే ఉన్నవన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు నింపడానికి ఎవరైనా ఉండరు. నీకున్నటువంటి డబ్బులో 120-200 రూపాయలు పెట్టి ఓ 2 బిస్లరీ క్యాన్లు కొను, దాని నిండా నింపి పెట్టు. దాహార్తుడైనటువంటి వాడు ఒక్కడు వచ్చి అందులో చేయి పెట్టగానే అబ్బా నీళ్లు ఉన్నాయని తాగినా నీకు అనంతమైనటువంటిది వస్తుంది. కనుక నీకున్నటువంటి వ్యవస్థలో, నీకున్నటువంటి స్థితిగతుల్లో, ఇప్పుడున్నటువంటి సమాజ అవసరాలని బట్టి ఏది ఎవరు చేస్తున్నారో దానికి సహాయకారిగా ఆ పనికి నువ్వు కాస్త చేయూతనివ్వగలిగినా నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు. ఒకటే విషయం అమ్మ, చెప్తాం కదా, ఎక్కడా దుఃఖాన్ని చూడకుండా అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి సంకల్పం చేసుకోవాలి. ఏదైతే మనం సమాజం పట్ల కోరుకుంటామో అది మనకు కూడా ఆటోమేటిక్గా సిద్ధిస్తూ ఉంటుంది. అవునా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటువంటిది ఈ మధ్య ఆ లోగో అన్ని ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. కనుక అందరూ బాగుండాలి అంటే ఆ బాగుండాలనేటువంటి సంకల్పం చేయాల్సిన వాళ్ళం మనమే. మనందరం కూడా బాగుండాలి అంటున్నాము అంటే ఇప్పుడు అర్థం ఏమిటి, మనందరిలోనూ కూడా మానవత్వం రావాలి, మనందరిలో దయాగుణం రావాలి, ఈర్ష్యాద్వేషాలు మనలోంచి వెళ్ళిపోవాలి. ఇవన్నీ కలిగితే అక్షయంగా జీవితం సమృద్ధిగా, తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. కేవలం బంగారం కొండం ద్వారానే ఆనందం వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ఉన్నవాళ్ళు సుఖంగా లేరు. నాకు తెలిసినటువంటి వాళ్ళు నిజం చెప్పాలి అంటే చాలామంది బంగారం వేసుకుని ఈ రోజుల్లో చెప్తున్నాను, నాకు తెలిసే ఒక 20-30 కేసులు ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నిండా బంగారం వేసుకున్నారు, జీవితాంతం వేసుకున్నారు. ఒక వయసు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే బంగారం అంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చేసింది. ఎక్కడ బంగారం తగిలితే అక్కడ వాళ్ళకి చర్మం లేచిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది ఉండి ఏం లాభం అంటే, అలా అయిపోతారని ప్రతి వాళ్ళకి చెప్పడం కాదు. ఆ వస్తువు కేవలం 10 మందిని అట్రాక్ట్ చేస్తుంది, నాకుందనేటువంటి అహంకారాన్ని పెంచుతుంది తప్ప దానివల్ల ఇంకే ఉపయోగము లేదు. ఆ ఉపయోగం లేనటువంటి దాన్ని అంత సమృద్ధిగా ఉండాలని కోరుకునే బదులు 10 మందికి అసలు ముందు నేను ఉపయోగపడాలనేటువంటి కోరిక కనుక మనకు వస్తే మనమే బంగారం అయిపోతాం. మనకి బంగారం ఉండక్కర్లా, మనం బంగారంగా మారిపోవాలి. అక్షయ తృతీయ సంకల్పాలు అలా ఉండాలి. అమ్మ, అక్షయ తృతీయ రోజున ఉపవాసం, పూజలు చేయడం గురించి చెప్తారు కదా, ఇవి తప్పనిసరా లేక భక్తి భావమే ముఖ్యమా? ఏది వాడుకుంటావో ఇందులో ఉపవాసము, పూజ అనడంలో అంతరార్థం ఏంటంటే, నువ్వు నీ స్వలాభాపేక్ష కోసం ఏది వాడుకుంటావో అది నీ లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సిందేగా. అంతే. మంచినీళ్ళు తాగావు, నువ్వు దానం చేసుకోవడం వేరు, నువ్వు తాగడం వేరు. అలానే ఇంకా మంచినీళ్ళు తాగద్దంటారా? కాదు. నువ్వు ఏది నీ కోసం వాడుకున్నావో అది నీకు ఉపయోగపడదు కదా. దానం నీళ్లు చెయ్యి, స్వయం పాకం బ్రహ్మగారికి ఇచ్చుకో. ఆ ఇచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, ఇవాళ నేను ఒకళ్ళకి దానం చేస్తున్నాను అంటే దాన్ని నేను వాడుకోవడం తగ్గించాలి. అది కదా దానం అంటే. ఉంది కదా అని బారుబూరమంటూ చేయ, అది అహంకారం అవుతుంది. నా దగ్గర నెల రోజులకి సరిపడా ఇంట్లో బియ్యం ఉంది, వారానికి సరిపడా కూరలు ఉన్నాయి, మిగతా వస్తువులని నా ఇంట్లో ఉన్నాయి, దేవుడి దగ్గర ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. కనుక నాకు అన్నీ ఉన్నాయి కనుక దానం చేసేసి నేను ఇంటికి వచ్చి ప్రశాంతంగా తినేస్తాను, నాకు కావాల్సినవన్నీ కాదు. నువ్వు దానం చేసావు, ఈ పూట నేను దానం చేశాను అంటే అర్థం ఏమిటంటే నేను తినవలసిన దాన్ని ఈ పూట ఆపాలి, అది దానం చేయాలి. అసలు భావన ఏమిటి, నీ అన్నాన్ని, నువ్వు తినేటువంటి అన్నాన్ని నువ్వు తినకుండా దానం చేయాలి. కనుక స్వయం పాకం వెళ్ళి ఇచ్చేసిరా. ఇచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళు నేను ఏం చేయాలి, నా లోపల ఉన్నటువంటి ఆ తినాలనేటువంటి కోరికని భగవంతుడి ముందు పెట్టేసేయాలి. ఇక నేను తినకూడదు, తినకుండా నేను తినవలసిన దాన్ని పూర్తి మనసుతో, సంకల్ప సిద్ధితో ఒక యోగుడైనటువంటి వాడి చేతిలో పెట్టాను అనేటువంటి భావనతో ఇవాళ తిన్నాననే భావన నీలో ఉండాలి. వస్తువుని భౌతికంగా తీసుకోకూడదు, వదిలేసేయాలి. అలా వదిలితే అది ఉపవాసం అవుతుంది. ఉపవాసము అంటే ఏమిటి, ఇప్పుడు భగవంతుడు అనబడేటువంటి ఆ అన్నము, పరబ్రహ్మం అంటాం కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఇప్పుడు ఆ భగవంతుడు అనబడేటువంటి అన్నాన్ని నువ్వు తినవలసిన దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఇవ్వడం వల్ల ఆ అన్నం అనేటువంటి భావన నీలో ఉండి దాన్ని వాళ్ళ తినకుండా ఆ అన్నం దగ్గరే మనసును నిలబెట్టావు అంటే ఉపవసించావు అని అర్థం. భగవంతుడి దగ్గరే నీ మనసు ఉంది. ఆ భగవంతుడికి ఇప్పుడు ఏం చెప్తున్నావు, ఇలా నేను తినకుండా ఒక పూట ఉంటేనే, 1 గంట అయ్యాక, 2 గంటలు అయ్యాక అబ్బా కాస్త నిమ్మకాయ నీళ్ళు తాగుదామా,
లేకపోతే లోపల ఐస్ క్రీమ్ ఉందా, లేకపోతే ఏమైనా పండు ఉందా, ఇన్ని కోసుకుందామా అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను. ఏమీ లేనటువంటి దరిద్రుడు ఇన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకుండా, వాడికి మధ్య మధ్యలో కొసరి పెట్టేవాడు కూడా ఎవరు లేకుండా వాడు ఎంత కష్టపడుతున్నాడు అంటే, ఇదివరకు జన్మల్లో వాడు ఎంత తప్పు చేస్తుంటాడు. అటువంటి తప్పులు నాతో చేయించకు భగవంతుడా అని భగవంతుడు నమస్కారం చేసుకుని ఆ పూట ఉపవసించాలి. ఉపవాసంలో ఉన్నటువంటి అంతరార్థం అది. తెలిసి తెలియకుండా అన్న దోషాలు చేస్తూ ఉంటాం. మనిషి అన్నం తినేటప్పుడు అబ్బా చూడు ఎలా తింటున్నాడో అంటాం, లేకపోతే ఏమిటా తిండి అంటాం, లేకపోతే ఒకడు ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడతాం. ఈ దోషాలన్నీ ఒకరోజు ఉపవాసం చేస్తే పోతాయి. అందుకనే భారతీయ సాంప్రదాయంలో ప్రతి 11 రోజులకి ఏకాదశి వస్తుంది. 11వ తిథి ఏకాదశి అవుతుంది. ఆ ఏకాదశి రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండమని శాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే నువ్వు తెలిసి తెలియకుండా అన్నం పట్ల చేసినటువంటి దోషాలన్నీ నీకు పోతాయి. ఇటువంటివన్నీ కూడా అంతరార్థంగా చెప్పి అక్షయ తృతీయ రోజున ఏ ఉపవాసాన్ని అయితే చేయమన్నారో అది దానం చేసి చేయడంతో పాటుగా మిగతా రోజునంతటిని కూడా వ్యర్థ ప్రేలాపనలతో నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, 10 మంది వాట్సాప్లో మన సెల్ఫీలు పెట్టేసేసి, దానం చేస్తూ సెల్ఫీలు పెట్టేసేసి అందరికీ తెలిసేలా చేయకు, గుప్తంగా చేయి. గుప్తంగా చేసిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడన్నా ఒక అహంకారం వస్తుందేమో లోపల నుంచి, నేను చేశాను 4 సార్లు అనుకుంటానేమో, అనుకుంటే చేసింది క్షయమైపోతుంది, తగ్గిపోతుంది. కనుక అనుకోకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి, మరి ఏం మాట్లాడద్దంటే ఏం మాట్లాడాలండి, భగవన్నామాన్ని స్మరించు, ఓ స్తోత్రం చదువుకో, లలితా సహస్రనామం చదువుకో, కనకదార స్తోత్రం చదువుకో, కాసేపు కూర్చొని ప్రశాంతంగా అభిషేకం చేసుకో. ఏమంటే నాకు రాదు, బ్రహ్మగారిని ఇంటికి పిలిచి చేయించుకో. ఓ సత్యనావ్రతం చేసుకో. అక్షయ తృతీయ రోజున పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉపవాసం చేయి, వ్రతం చేసుకో ప్రశాంతంగా. ఆ వ్రతం చేసుకుని ఆ వచ్చిన బ్రాహ్మణులందరికీ చక్కగా నీ చేతితో వడ్డించుకో. రాత్రికి ఓ పండు తిను, పడుకో. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది. అలా అంటే ఏది చేస్తే నేను ఆనందిస్తాను, నాకు నా పొట్ట హాయిగా ఉంటుంది, నేను సుఖంగా 4 రకాల పదార్థాలు తింటాను, మళ్ళీ నా పరుపు మీద నేను పడుకుంటాను, ఇవి కాదు. నీకున్నటువంటి సకలమైనటువంటి ఆనందాల్ని కూడా ఆ రోజు నువ్వు వదిలేయగలగాలి, త్యాగం చేయగలగాలి. ఆ త్యాగ బుద్ధి నీలోకి రావాలి. నువ్వు ఏది త్యాగం చేస్తున్నావో అది ఒకరికి దానం చేయగలిగేటువంటి స్థితి రావాలి. అందుకని అక్షయ తృతీయ రోజున ఉపవాసము, దానము, దాంతోపాటు పూజ, భూశయనం, చక్కగా హాయిగా నాకేమిటి అని ప్రశాంతంగా పడుకోకూడదు. నేల మీద పడుకోవాలి. నేల మీద పడుకుని రోజు పరుపు మీద పడుకుని ఏసీ వేసుకునే వాడికి వాళ్ళు నేల మీద పడుకోమంటే నిద్ర వస్తుందా? ఈ ఎముకలు గుచ్చుకుంటాయి, ఎముకలు గుచ్చుకుంటాయి. అబ్బా ఇన్నాళ్ళు ఇంత సుఖాన్ని బాగా మరిగిపోయింది శరీరం అంతా కూడా, కాసేపు నేల మీద పెట్టేటప్పుడు కష్టపడిపోతుంది అనే భావన వచ్చిన తర్వాత అబ్బా ఇలా కాదు. ఇప్పుడు కొత్తగా మన జపనీస్ వాళ్ళు సంబంధించినటువంటి హెల్త్ టిప్స్ వస్తున్నాయి. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు, కనీసం వారానికి 2 సార్లు ఉట్టి నేల మీద పడుకోండి. ఆ పడుకోవడం ద్వారా మీ ఎముకలు కానీ లోపల ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఓవర్ వెయిట్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది, కొలెస్ట్రాల్ పోతుంది, మీకున్నటువంటి రకరకాల సమస్యలు తగ్గిపోతాయని. భారతీయ సాంప్రదాయంలో అసలు నేల మీద పడుకోవడం అనేటువంటిది ఒక వ్రతం. మనం అది చెయ్యాలి అని ప్రతి విషయానికి చెప్తూ ఉంటారు. ఇంట్లో పూజ చేసుకున్నావు భూశయనం నుంచి, ఒక వ్రతాన్ని మొదలెట్టావు కార్తీక మాసం భూశయనం నుంచి, ఇన్ని రకాలుగా భూశయనం అని ఎందుకు ఇలా అంటారు? నువ్వు బాగుండడానికి చెప్పారు. నువ్వు బాగుండే విషయాలని పక్కన పెట్టేసి 10 మందికి నేను బాగున్నానని చూపించుకోవడం కోసం ఇంట్లో వస్తు సముదాయాన్ని పెంచేసేసుకుని మంచాలకి సుఖాలకి నిన్ను అలవాటు చేసేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ సుఖాలన్నీ ఏం చేస్తున్నాయి, నీలో రోగాన్ని పెంచుతున్నాయి. రోగాలు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నావు, ఏడుస్తూ కూర్చుంటున్నావు. నీవు సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది. కనుక ఇన్నింటి నుంచి నేను రక్షించడం కోసం భారతీయ శాస్త్రము, భారతీయ ఋషి మనకేం చెప్పాడంటే అక్షయ తృతీయ నుంచి మొదలెట్టుకుని ఇలాంటి జీవన వ్యవస్థను అలవాటు చేసుకో. ఇలాంటి జీవన వ్యవస్థని ఆ రోజు సంకల్పం చేసుకుని మొత్తం సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు చేసే ప్రతి పని 10 మందికి ఆనందాన్ని ఇస్తుంది. 10 మంది కళ్ళల్లో నువ్వు ఆనందం చూడగలిగావు. నీకు ఆనందం ఎప్పుడు సేఫ్గా లాకర్లో నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీ దాకా వచ్చేందుకు రెడీగా ఉంటుంది. అమ్మ, ఇప్పటి వేగవంతమైన జీవితంలో యువత ఈ పండుగను ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఆల్వేస్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీవన్. నీది అనే వస్తువు దేన్ని కూడా ఉంచుకోకు. అంతే. యువతకు చెప్పేటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే నాది 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 అని ప్రతిదాన్ని దాచుకోవడం అనేటువంటి ఒక విషయాన్ని పక్కన పెట్టేసే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత చదువు పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వెల్ ఆఫ్గా ఉన్నారు. చక్కగా 1కి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. తెలివిగల వాళ్ళుగా ఉన్నారు. సమాజం అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి ఈజీగా తెలుసుకుని అర్థం చేసుకోగలిగి ఎక్కడైనా సరే తమని తాము నిలబెట్టుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి యువత చేయాల్సిన పని ఏమిటి అంటే, నాదని నేను దాచుకుంటూ పోతూ ఉంటే బాగుపడేది నేను ఒక్కడినే అనుకుంటున్నాను. కానీ నాదని నేను దాచుకున్న దాని వెనకాల నాతో పాటుగా ఎన్నో రకాల
ఆర్థిక మాంద్యం వల్ల కుంటుపడి దేశ ఆర్థిక స్థితిని కూడా కుంటుపరిచేటన్ని సంస్థలు నా ఒక్కడి వల్ల పెరుగుతున్నాయి, వృద్ధి అవుతున్నాయి. రకరకాల మాల్స్, ఎందుకు అన్ని మాల్స్ కట్టడం? అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే మొత్తం సమాజంలో ఈ రోజుల్లో జరిగేటువంటి ఎన్నో విషయాల్ని మనం వేలెత్తి చూపించవచ్చు. మనుషుల్ని వేలెత్తి చూపించట్లా, జరిగేటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, తర్వాత ఇప్పుడు ఆర్థిక మాంద్యం, ప్రస్తుతం ఈ రకరకాల యుద్ధాల వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నీ అయ్యి రూపాయి మారకం అనేటువంటిది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో, ప్రపంచంలో ధనం నిల్వ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండి ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోతుందో, ఇప్పుడు ఇన్ని మాల్స్లో పనిచేసేటువంటి ఇన్ని వందల వేల మంది ఏమైపోతారు? నిరుద్యోగులు అయిపోట్లా. నువ్వు ఆశ కల్పించి అనవసరమైనటువంటి విషయాల్లో వీళ్ళందరినీ చొప్పించి ఒక చిన్న తేడా ప్రపంచంలో వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ రోడ్డున పడిపోతున్నారు. కరోనాలో వచ్చేసారు, ఎంతమంది నిరుద్యోగులుగా రోడ్ల మీదకి వచ్చేసారు. అప్పటి నుంచి కదా స్విగ్గీలో వచ్చే రోడ్ల మీదకి. అంబులెన్స్ అన్న ఇప్పుడు ఈ రోజులో పెద్ద సరదా అయిన విషయం అయిపోయింది. అంటే ఒక కామెంట్ చేస్తున్నారు, అంబులెన్స్ అయినా ఇంటికి సరైన సమయంలో రాకపోవచ్చు కానీ స్విగ్గీ జొమాటో మాత్రం టైంకి వచ్చేస్తున్నాయి. అంటే నువ్వంతా అలా ఆధారపడిపోయావు, ఏదో ఒక పని కోసం మనుషులు అంత వెంపర్లాడుతున్నారు. ఇన్ని అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రపంచంలో జరిగే కన్నా యువత ఆలోచించాల్సింది ఏంటంటే, ఉన్న కాసిన డబ్బుల్ని ఏం చేసుకోవాలి, ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి, ఇందులో మన ఆరోగ్యం ఎంతవరకు ఉంది, మన లైఫ్ ఎంత, ఇందులో మన పేరెంట్స్, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన సమాజం, ఇలాంటివన్నీ ఎంత పార్ట్ వహిస్తాయి, నేను ఒక్కడిని ఎంతవరకు ఉన్నాను. కనుక ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత నేను ఎంత ఒకళ్ళకి సహాయపడగలను అనే ఒక విషయాన్ని కనుక సంకల్పం చేసుకోగలిగితే, నిజంగా ఇప్పటి యువత బుద్ధితో, మనస్సుతో ఆలోచిస్తే మళ్ళీ సనాతనమైనటువంటి అక్షయ తృతీయ మళ్ళీ జగత్తులోకి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి అంత తెలివితేటలు ఉన్నాయి, అంత చక్కగా ఆలోచిస్తున్నారు, మనకన్నా చాలా మెచ్యూర్డ్గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. వాళ్ళకి సరైనటువంటి సంగత్యం దొరకాలి, సరైనటువంటి గురువు లభించాలి, మార్గనిర్దేశకుడు లభించాలి. అటువంటి మార్గనిర్దేశకుడు కనుక వాళ్ళకు ఉంటే మిరకిల్స్ చేయగలరు వాళ్ళు. మళ్ళీ మన సనాతన ధర్మం అంతా కూడా పునఃస్థాపించబడుతుంది భారతదేశంలో. అటువంటి యువత ఉంది కనుక ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తండ్రి కూడా మీ పిల్లల్ని చక్కగా మోటివేట్ చేయండి. ఏదో మనం ఇంకా ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంకో 4 ఇళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదో కొనుక్కోవాలి, కాంక్రీట్ మీద, రాళ్ల మీద, సిమెంట్ల మీద డబ్బులు తగలేస్తే ఏమీ మిగులుతాయి? చివరికి రాళ్ళు సిమెంట్లే మిగులుతాయి. ప్రపంచం అంతా రాళ్లతో నిండిపోతుంది. మళ్ళీ పాతరాతి యుగం వచ్చేస్తుంది కొన్నాళ్ళు అయిన తర్వాత. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి, ఏం అక్కర్లేదు, అక్కర్లేని దాన్ని ముందు జీవితంలోంచి తీసేయండి, అతిగా ఉన్నదాన్ని ముందు జీవితంలోంచి తీసేయండి. హాయిగా ఫ్రీడమ్గా ఉంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు, లెస్ లగేజ్, ఎప్పుడు తక్కువ లగేజ్ పట్టుకో, హ్యాపీగా నువ్వు తిరగాల్సిన చోట తిరుగు, ప్రపంచం అంతా ఆనందంగా అనుభవించు. అమ్మ, అక్షయ తృతీయ రోజున అంటే ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక మంచి ఆలోచన చేయాలి, మంచి నడవడిక ఉండాలి. సో ఎదుటి వాళ్ళకి, అంటే మనకు ఉన్న దాంట్లో ఎదుటి వాళ్ళకి దానం చేయాలి. సో ఇలాంటివి చేయాలి అని చెప్పారు. కేవలం బంగారం ఒకటి కొనుక్కుంటే ఏం దానివల్లే కాదు అని చెప్పారు. మరి అటు చిన్నవాళ్ళు కానివ్వండి, అంటే యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, ఎవరైనా సరే ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా చెయ్యవలసిన మంచి పని ఏంటమ్మా? ముందు ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా హాయిగా నవ్వుతూ మాట్లాడడం. బయట సమాజాన్ని ముందు ఉద్ధరించుద్దాం అనుకునే కన్నా ఫస్ట్ హాయిగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఇవాళ రోజున నా కుటుంబ సభ్యులతో నేను ఆనందంగా ఉంటాను. ఎటువంటి నిన్నటిదాకా ఏదో మనస్పర్ధలు, ఏదో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఏదో ఆర్థిక ఇబ్బందులు, ఏవో రకరకాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఇవాళ రోజున నేను నవ్వుతూ ఉంటాను. ఇవాళ రోజు ఉదయం తెల్లారిన తర్వాత, నాకు నిద్ర మెళ్ళకి వచ్చిన తర్వాత, నిన్నటి దాకా జరిగిన మలాన్ని, అంటే జరిగిపోయిన విషయాన్ని నేను ఇంక వదిలేస్తున్నాను అనే భావన కనుక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి కుటుంబాలు ఇళ్లల్లో, ఆ ఇళ్లల్లోనేగా వాళ్ళకుండే పిల్లలేగా యువత, వీళ్ళందరిలో కనుక ముందు రోజే ఒక సంకల్పాన్ని చేసుకుని, ఒరే వాళ్ళ మళ్ళీ నిన్న అలా చేసావు, మొన్న అలా చేసావు, ఈ విషయాలన్నీ వదిలేసేద్దాం, మనకు ఉండేటువంటి కోపతాపాలని పక్కన పెట్టేద్దాం, హాయిగా నవ్వుతూ ముందు ఉందాం. వీళ్ళు స్ప్రెడ్ స్మైల్ ఫస్ట్. అక్షయ తృతీయ రోజున ముందు నవ్వుని కనుక, చిరునవ్వు, అది ఆనందకరమైనటువంటి నవ్వు, ఏది ఆశించని నవ్వు, అటువంటి నవ్వుని కనుక మొహాన పులుముకొని ఆ రోజంతా ఉండగలిగితే నిజంగా మన జీవితం అంతా చిరునవ్వుతో ఆహ్లాదంగా గడిచిపోతుంది. ఇంకా వేరే సంకల్పాలన్నీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇంకా కావాల్సింది ఏమిటి? ఇంకా ఏమన్నా ఇంకా చెప్పుకోవాలంటే ముందు ఆ నవ్వు పంచండి చాలు. ముందు మీరు నవ్వండి, నవ్వును పంచండి.